ప్రభునందు ప్రియమైన దీనదయాల్ నగర్ గ్రామస్తులారా, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబర్ మాసంలో మనం అందరం ఉన్నాం కనుక దేవుని యొక్క ప్రేమను బట్టి ఈరోజు ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనే టీం ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మేము అల్లూరు నుంచి వస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి అల్లూరు దాదాపుగా 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీకు పని నుంచి వస్తున్నాం, మిమ్మల్ని ప్రేమించి ఇక్కడికి రావడం జరిగింది. దానికి కారణం కూడా రవి సారు మీ యొక్క ఈ ఏరియా గురించి మాకు చెప్పాడు. దేవుని ప్రేమను బట్టి మీకు ఈసారికి ఒక చిన్న దుప్పటి మీకు ఇచ్చేసి వెళ్తాం. దేవుని మహా ప్రణాళిక మరొకసారి ఉంటే మరొకసారి వచ్చి కలుసుకుందాం. కాబట్టి దేవుడు మన పట్ల ఆయన ప్రేమ చూపించాడు. అదే ప్రేమ ఈ సమయంలో మీ పట్ల మేము కూడా చూపిస్తున్నాం. అర్థమవుతుందమ్మా? సో ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పదాలకు తెలియజేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రములనైనా ప్రభా. ఈ రోజునైనా ఈ యొక్క దీనదయాల్ నగర్ ఈ యొక్క గ్రామాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటి నుంచో తండ్రి ప్రభా ఇక్కడికి రావాలనుకుంటున్నాం. అయితే తండ్రి మీ ప్రణాళిక, మీ ఏర్పాటు అవసరం కనుక తండ్రి ఈ రోజు మీరు ఏర్పడిన దాన్ని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం నాయన. తండ్రి ఈ సమయంలో ఈ గ్రామంలో మేమందరం కూడా టీమ్గా వచ్చి ఉండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి రావడం గల కారణం మీకు తెలుసు నాయన. సమయంలో ప్రభా మేము మా ద్వారా తండ్రి మమ్మల్ని మీ బూరగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడినైనా రక్షణ భాగ్యాన్ని మీరు వాళ్ళకి దయచేయమని కోరుకుంటున్నాం. తండ్రి ఈ యొక్క గ్రామం తండ్రి పేద గ్రామం నైనా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ రోజుల ప్రభా మీరు పుట్టినప్పుడు కూడా పేదలైన గొర్రెల కాపర్లను మీరు మొట్టమొదటిగా కనిపించారు. ఈరోజు అదే ప్రేమను ఈరోజు మేము ఇక్కడ చాటుతున్నాం ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. మేము చిన్న కానుక ఇచ్చి వెళ్తాం. అయితే ప్రభా అంతకంటే కూడా గొప్ప కానుక, రక్షణ కానుక మీరు ఇవ్వబోతున్నారు. మీకు స్తోత్రములయ్యా. ఈ గ్రామంలో ప్రతి ప్రజలను మీరు దీవించండి. వారు చేస్తున్నటువంటి చిన్నపాటి ఉద్యోగాలు, చేతి పనులను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతి ఒక్కరికి నైనా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి కుటుంబానికి తగిన విధంగా దీవెనలు దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుండయా. రాబోయే రోజుల్లో ఈ కుటుంబాలను మీరు ఏర్పాటు చేసుకొని రక్షణ భాగ్యం దయచేసి అయినా వారందరికీ మంచి ఆరోగ్యంతో దీవించి ఆర్థికంగా బలపరిచి తండ్రి ఆయన ఒక సాక్షులుగా ఆ కుటుంబాన్ని వాడుకోమని విజ్ఞాపన చేస్తూ ఇక్కడ చేరినటువంటి తండ్రి నాయన మరి మా యొక్క టీం సభ్యులు తండ్రి పీటర్ అన్న కావచ్చు, సురేష్ బ్రదర్ కావచ్చు, కోటి బ్రదర్ కావచ్చు, మీరు జ్ఞాపకం చేసుకొని మాలో మీరుండి తండ్రి మా ద్వారా మీరు వారితో మాట్లాడమని విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, హల్లెలూయా. రైట్, మన మధ్యలో పీటర్న్న గారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా. అందరికీ ప్రభు నామములో వందనాలు. ఒక పాట పాడుకున్నాం. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ.
లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, ఎండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, వెండి బంగారాల కన్నా భిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు పిలుచుచుండే, యేసు పిలుచుచుండే, పాప భారము మోసే నిన్ను యేసు పిలుచుచుండే, పాప భారము మోసే నిన్ను యేసు పిలుచుచుండే, ఎన్నాళ్ళు పాపము చేసి యేసయ్యా నేర్పింతూ, ఎన్నాళ్ళు పాపము చేసి యేసయ్యా నేర్పింతూ, ఇకనైనా పొందుము రక్షణ యేసు పిలుచుచుండే, ఇకనైనా పొందుము రక్షణ యేసు పిలుచుచుండే, యేసు పిలుచుచుండే, యేసు పిలుచుచుండే, పాప భారము మోసే నిన్ను యేసు పిలుచుచుండే, పాప భారము మోసే నిన్ను యేసు పిలుచుచుండే, పాపంబు చేయకుమా పతనమైపోయేదవు, పాపంబు చేయకుమా పతనమైపోయేదవు, పరిశుద్ధుడేసు నీ చెంతకు పరుగేడిరా రండి, పరిశుద్ధుడేసు నీ చెంతకు పరుగేడిరా రండి, యేసు పిలుచుచుండే, యేసు పిలుచుచుండే, పాప భారము మోసే నిన్ను యేసు పిలుచుచుండే, పాప భారము మోసే నిన్ను యేసు పిలుచుచుండే, రుధిరంబు ప్రార్థన చేసుకున్నాం. స్తుతి స్తుతి మహానతుడ మహాగణుడ యేసయ్య సర్వ సృష్టికర్త నీకే వందనములు స్తుతి స్తోత్రాలైనా. ఇదిగోనైనా ప్రభ ఈ కాలస్యమైన ప్రభనైనా పునర్దినమునైనా మరొక మారునైనా ఈ పాద సన్నిధికి వచ్చేటప్పునైనా గొప్ప ధన్యతనిచ్చినందుకు కోట్లాది వాళ్ళది వందనాలు. ఇదిగోనైనా ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో అక్కడ నేనున్నాను అని ప్రభ వాగ్దానం చేసిన తండ్రి, ఇదిగోనైనా ప్రభనైనా ఇక్కడనైనా పేదవారి పక్షంనైనా నడిపించినైనా ప్రభు అయ్యానైనా అయ్యా నీ దాసులోనినైనా ప్రభనైనా నువ్వునైనా వారితో మాట్లాడినందుకు నీకు కోట్లాది వాళ్ళది వందనాలు. ఇదిగోనైనా ఈ కాలస్యమైన ప్రభనైనా అయ్యా ప్రతి ఒక్కరినైనా ప్రభ కూడి వచ్చినందుకు నైనా ప్రభ హృదయాలునైనా సఫలపరిచినందుకు, వాళ్ళ సమస్యలునైనా వాళ్ళ తలంపులనైనా తీర్చివేసే గొప్ప తండ్రివినైనా ప్రభ అయా లోక రక్షకుడని నైనా నిన్ను వెరిగినైనా ప్రతి ఒక్కరినైనా ఈ వాక్యంనైనా ఫలించులాగున ప్రభ వాళ్ళ హృదయంలోనైనా నిన్ను అంగీకరించుకొని ప్రతి ఒక్కరు నిన్ను ధ్యానించుకునే అటు ధన్యతనైనా వాళ్ళ హృదయంలోనైనా సఫలపరచమని తండ్రి కుమార యేసుక్రీస్తు నామంలో అడిగి వినేమతో బతలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్.
మా దేవునికి స్తోత్రం. నేను ఒక పాట పాడి ఆ పాటను మీకు వివరిస్తాను, ఓకేనా? అందరు జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3:16లో చూస్తే, రైట్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మళ్ళీ చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. రైట్. ఆ ప్రేమ గురించి ఒక పాట ఉంది, ఆ పాట పాడతాను, అందరు వింటూ అర్థం చేసుకోండి, ఓకేనా? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. దీని అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ ఎవ్వరు కూడా కొలవలేరంట. ఏంటండి? ఎవరు కూడా కొలవలేరు. నిజము దీనిని నమ్మండి అంటున్నాడు. మనం ఏం చేయాలి? ఆ ప్రేమను మనందరం కూడా నమ్మాలి. ఈ భూమి ఆ ప్రేమను ఇవ్వలేదంట. ఈ భూమి ఆ ప్రేమను, చెప్పండి అందరూ కూడా, ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ. అలా చూడండి, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ ఎలా పోతుంట? నీడలాగా గతించిపోతుంట. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ ఒక రోజున వెళ్ళిపోద్ది, కన్నబిడ్డల ప్రేమ ఒక రోజున పూర్తిగా కలలాగా అయిపోద్దంట. కాబట్టి అటువంటి ప్రేమల మధ్య మనం ఉన్నాం ఈ రోజున. తల్లిదండ్రులు ఈ రోజు ఉంటారు, రేపు చనిపోతారు. వాళ్ళ ప్రేమ మళ్ళీ ఇస్తారా మనకు చనిపోయిన తర్వాత? ఇవ్వలేరు కదా. సో ఒక కళలాగది. కళ ఏ విధంగా అయితే మనకు వచ్చి వెళ్ళిపోతాం, ఆ విధంగా ఆ ప్రేమలు కూడా వెళ్ళిపోతాయి. కానీ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. మన నిత్యమైన ప్రేమ ఏంది? యేసయ్య ప్రేమ. ఏ ప్రేమమా చెప్పండి? యేసయ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. అది భార్య భర్తల ప్రేమ. ఎలా ఉంటారు వాళ్ళు? ఈ రోజు బాగుంటారు, రేపు మళ్ళీ గొడవలు కదండి. అంతేనా కదా? భార్య భర్తలు ఒకరోజు మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండదు. కాబట్టి పెళ్ళైన కొత్తల్లో భలే ప్రేమ చూపిస్తుంది భార్య గాని భర్త గాని. ఇప్పుడు ఉంటుంది ఆ ప్రేమ? ఉండదు. ఎలా ఉంటుంది ఆ ప్రేమ అంటే, పుష్పం ఏ విధంగా అయితే వికసించి మళ్ళీ వాడిపోద్దో ఆ విధంగా ఉంటది మన ప్రేమ, భార్య భర్తల ప్రేమ. ఎందుకంటే ప్రేమ అనేది ఏమైపోతుంది అంటే పాతకెళ్ళిపోతుంది. ఆ రోజున రాను రానమైపోద్ది, ప్రేమ అనేది పూర్తిగా పోద్ది కదా. సో ఒక పుష్పం లాగా అది వాడిపోయి మోడులాగా రాలిపోద్ది. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా వాడిపోదు, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఏం ప్రేమ అది? నిత్య ప్రేమ అంటే నిరంతరం ఉండే ప్రేమ. అది ఏందండి? నిరంతరం ఉండే ప్రేమ. ఇంకా చివరిగా ఒకటి చూద్దాం. నెక్స్ట్ బంధుమిత్రులు ప్రేమ చూద్దాం.
వాళ్ళ ప్రేమ ఉంటుందా ఉండదు చూద్దాం. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. చూసారా, దీపం లాంటిది. దీపంలో ఏముంటది? నూనె ఉంటే బాగా వెలగద్ది, లేకపోతే ఆరిపోద్ది. కాబట్టి ఏ విధంగా అయితే మరి నూనె ఉన్నంత కాలము వెలిగిస్తుందో దీపము, అలాంటి ప్రేమ ఎవరిది? బంధుమిత్రుల ప్రేమ. నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే ఏం చేస్తారు? దూరంగా వెళ్ళిపోతారు. అవునా కదండి? కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? శాశ్వతమైన ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చి, మన కొరకు ఆయన పవిత్ర రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని మన పాపాల నిమిత్తమైన సిలువలో కార్చాడు. కాబట్టి మనందరి పాపాలైనా కడిగి వేశాడు. ఈరోజు మనందరికి ఏమిచ్చాడు? రక్షణ భాగ్యం ఇచ్చాడు. అది ఆయన ప్రేమ. ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క దేవుడు కూడా రక్తాన్ని కార్చలేదు. యేసయ్య ఒక్కడే మన కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు. ఎలాంటి రక్తం అది? పరిశుద్ధ రక్తము, పవిత్రమైన రక్తము. ఆయన రక్తంలో ఎటువంటి పాపము కూడా లేదు. కాబట్టి ఆ ప్రేమ గొప్ప ప్రేమ, అది నిత్యమైన ప్రేమ. కాబట్టి ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా. నేను చెప్పింది నాకు అర్థమైందండి. కాబట్టి నేను మీకు ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ, కన్న బిడ్డలు, చూడు కుమారులు చూసారు వాళ్ళు, ఈ కుమార్తెలు కుమారుల ప్రేమ, అదేవిధంగా బంధుమిత్రుల ప్రేమ, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇవి ఉండవు. ఎందుకంటే ఆ ప్రేమలకు ఏదో ఒకటి కావాలా. డబ్బుంటే ప్రేమిస్తాడు, భార్య కూడా భర్త కూడా మంచిగా సంపాదిస్తే ప్రేమిస్తాడు, అదేవిధంగా భర్త కూడా భార్య బాగుంటే కొంతకాలం ప్రేమిస్తాడు. కాబట్టి ఏదో ఒకటి ఆశిస్తాడు ఆ ప్రేమలో. కానీ దేవుని ప్రేమ ఏమి కూడా ఆశించదు. అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ ఏ ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. ఏ ప్రేమ అది? యేసయ్య ఎటువంటిది ఆశించకుండా ఆయన మన కొరకు ఒక పశువుల పాకలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. మన కొరకు ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా ఎదిగాడు. అదేవిధంగా ఆయన యవ్వన కాలపు రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఈరోజు లోకమంతటికి ఏమిచ్చాడు? పాప క్షమాపణ ఇచ్చాడు. పాపాన్ని ఆయన రక్తంతో కడిగేశాడు. అర్థమైందా? ఆ ప్రేమ మీకు కావాలంటే, ఈరోజు ఆ ప్రేమ మాలో ఉంది కాబట్టి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా, మీరు మాకు తెలియకపోయినప్పటికీ కూడా మీ కొరకు మా దగ్గర నుంచి ఉన్నటువంటి కొంత డబ్బుల నుంచి మీ కొరకు దుప్పట్లు తీసుకొని వచ్చి మీకు ఇస్తున్నాం. ఆ ప్రేమే మమ్మల్ని ఈరోజు ఇలా మార్చింది. అర్థమైందమ్మా? కాబట్టి దేవుడు ఈ యొక్క దీన దయాల్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఈరోజు దర్శిస్తున్నాడు. ఈరోజు ఈ కాలనీని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మేమంతా కూడా దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ పునరుద్ధాన దినములో నాయన ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ఆరాధించాము. దేవా, ఆత్మతో సత్యముతో ఆరాధించే మనస్తత్వాన్ని మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ఇదిగో ప్రభువా, నీ ప్రజలు, నీ బిడ్డలు పేదవారి మధ్య ఇదిగో ఈ పరిచర్ని చేయటానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు. దేవా, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే అని చెప్పారు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు. పేదలకు అప్పుచ్చువాడు నాకు యెహోవాకి ఇచ్చినట్లే అని చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇది కదా నిజమైన ప్రేమ అని మాకు నీ లేఖనాల ద్వారా వివరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. దేవా, కృప చూపండి, కనికరించండి తండ్రి. ఇదిగో జక్కయ్య గురించి ఆయన విని ఉన్నాం దేవా. సగము పేదలకు ఇచ్చేశాడు, అన్యాయంగా సంపాదిస్తే 4 రెట్లు ఇచ్చేశాడు.
ఇదిగో యేసుక్రీస్తు ప్రభును హృదయంలోకి స్వీకరించి అంగీకరించాడు. ఇప్పుడు రక్షణ, శాంతి, సమాధానం, సంతోషంతో బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి పాప క్షమాపణ, ధన్యత నాయన ఇదిగో విన్న బిడ్డలందరికీ దయచేయండి. అక్కర్లు, అవసరతలు ఉన్నాయి, పేదరికంలో ఉన్నారు. కృప చూపండి, కనికరించి ప్రతి అవసరతలు తీర్చండి. యేసు ప్రభు నిజమైన దేవుడు, పాప క్షమాపణ ఇచ్చే దేవుడిని నమ్ములాగునా ప్రభువా, అటు విశ్వాసాన్ని ఆ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ శివ పరిచర్య ద్వారా ఈ యొక్క కార్యాన్ని జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా రవి గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి కుటుంబం కోసం, సహోదరి కోసం, 2 కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన ఆ బిడ్డలకు ఇచ్చినటువంటి మంచి ఈ యొక్క ఆలోచన బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణలో దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరించండి, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాం. నీ సాక్షిగా బ్రతుకుటకు కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దీవించండి నాన్న, సహాయము చేయండి ప్రభువా, కృప చూపండి. ఇదిగో ప్రభువా, అనేక విషయాల్లో వాక్యం చెప్పిన బిడ్డను దీవించండి. ఇదిగో యూసుఫై ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వినీత్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కోటేశ్వరరావు గారు ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ బిడ్డకి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి స్తోత్రాలు. ఇదిగో ఇటు సహవాసము కలిగి నీ పరిచర్యను ముందుకు కొనసాగించుటలో ప్రభువా, ఇంతకన్నా ధన్యత భూలోకంలో మాకేముంది దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. మరి ఇంకా మేము పేదలను ప్రేమించేవారుగా, అనేక కార్యాలు చేసేవారుగా కృప చూపండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. రోగగ్రస్తులు ఉంటే మీ అమూల్యమైన హస్తాలతో బిడ్డలను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తాము. క్రీస్తు యేసునందు మహిమలో అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తాము. మీ నెమ్మది, మీ సహాయం, మీ తోడ్పాటు, మీ కాపుదల ఎల్లవేళలా దయచేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప, కనికరము ఈ సమయంలో దీన్ దయాల్ నగర్ ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికిను, ప్రాముఖ్యంగా రవణ కుటుంబానికిను, ఇక్కడ చేరిన సహోదరులు పీటర్ అన్న, సురేష్ బ్రదరు, సాల్మన్ బ్రదరు, కోటి బ్రదర్ కుటుంబాలకును సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.